హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాచారం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన పెద్ద ఫస్ట్ షూట్ టీజర్ అయితే వచ్చేసింది. నిజానికి నాకైతే రామ్ చరణ్ని మళ్ళీ రంగస్థలంలో సినిమాలో చూసినట్లే అనిపించింది, కానీ కొత్తగా ఏం లేదు భయ్య. ఇది చాలామంది ఫ్యాన్స్కి బాధ కలిపించవచ్చు, కానీ నాకైతే రొటీన్గానే అనిపించింది. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం నాకు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు, అలాగే మైండ్ దొబ్బేసిందని కూడా చెప్పొచ్చు. నాకు ఆ బ్యాట్ పట్టుకొని కింద అంటే బ్యాట్తో గేట్ వేసి మళ్ళీ కొడతాడు కదా, ఆ షాట్ అయితే అసలు నాకు నిజంగా బుచ్చిబాబు గారు ఈసారి ఏదో గొప్పదే సాధించబోతున్నారు రామ్ చరణ్ అన్న సినిమాతో అనిపిస్తుంది. కాకపోతే లుక్ విషయంలో మాత్రం నాకు ఎటువంటి అంటే డిఫరెంట్నెస్ కనపడలేదు భయ్. యాజ్ డీజ్ నీకు రంగస్థలంలో ఉన్నట్టే అనిపించింది. అలాగే బాగా గమనిస్తే ఆ వాయిస్ కూడా సేమ్ అదే మాదిరి అనిపించింది. ఇంకా డిఫరెంట్గా అయితే నాకేం అనిపించలేదు భయ్య. నిజంగా ఇంకోటి వచ్చేసి మనము బాగా గమనిస్తే ఆ డ్రెస్ కావచ్చు, అలాగే అంటే మొత్తం ఆయన మేకోవర్ కావచ్చు, యాజ్ డీజ్ మనకు రంగస్థలం సినిమాలో ఉన్నట్టే అనిపించింది, కానీ కొత్తగా అయితే ఏం లేదు భయ్య. ఇంకా నాకు చెప్పాలి అంటే అసలు రంగస్థలంలో లుక్కే చాలా బాగుందని చెప్పచ్చు ఈ లుక్ కంటే. కాకపోతే నేను చెప్పినట్లుగా ఆయన కొన్ని సీన్లు అయితే నాకు చాలా బాగా అనిపించింది. దాంట్లో కూడా చాలా వరకు చాలా డిఫరెంట్గా ఉన్నట్టుగా అనిపించింది. కాకపోతే ఈ మేక్ ఓవర్లో కొంచెం చేంజ్ తెచ్చిందంటే చాలా సూపర్గా ఉండని మాత్రం నాకైతే అనిపించింది భయ్య. ఇంకా రామ్ చరణ్ అన్న వాయిస్ అయితే నాకు ఆయన బేస్ అయితే నాకు సూపర్గా అనిపించింది, వేరే లెవెల్ అని చెప్పచ్చు. అంటే చాలా రోజుల తర్వాత మనకు తెలిసిన విషయమే, మన గేమ్ చేంజర్ కూడా కొంచెం అటు ఇటుగా ఆడిపోయిందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సినిమా తర్వాత చాలా ప్రెస్టేజ్గా వస్తున్న సినిమా ఇది. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఒక అంటే 1000 కోట్ల మార్కును దాటే అవకాశం కూడా ఉంటుంది భయ్య. ఎందుకంటే బుచ్చిబాబు అనేవాడు ఒక అంటే ఏదో మనము ఆయన చేతులు కట్టుకొని ఉంటాడు అది ఇది అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ ఆయనలో ఉన్న స్టఫ్ మనందరూ చూస్తే ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పచ్చు. మరి 1000 కోట్ల సినిమాకి అంటే ఈ చిన్న మిస్టేక్ అన్నట్టుగా అనిపించింది నాకైతే. మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.